ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ హైబ్రిడ్, నువ్వెప్పుడు వచ్చావు? బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చానండి. మరి చేతిలో బట్టలేవి? అదే క్లిప్పులు తీసేలేపు అక్క పిలిచింది. చిన్నడా వీడిప్పుడే రావాలా? అదేంట్రా, వాడు రూమ్ లో కూర్చొని చదువుకుంటున్నాడు కదా. లేదన్నయ్య, వాడు ఇక్కడే ఉండాలి. లేడా? ఈ పిల్ల సైగ చేస్తుందంటే వాడు ఇక్కడే ఉండాలి. ఏంటి పిల్ల కంగారు పడుతుంది? సంధ్య, ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నానక్క. సంధ్య ఎందుకు అంత కంగారుగా ఉంది? ఏదో జరుగుతుంది అక్కడ. అక్కేంటి అంత కంగారుగా వెళ్తుంది? ఏదో జరుగుంటుంది. పెద్దోడేమో చిన్నోడు ఇక్కడే ఉన్నాడు అంటున్నాడు. ఈ అమ్మాయి ఏమో తెగ కంగారు పడిపోతుంది. కొంపదీసి మావాడుగానే అక్కడ ఉన్నాడా? నేను హెల్ప్ చేస్తానుండండి. చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడు? సంధ్య, లేవైంది? నువ్వెందుకు వచ్చావే? నువ్వెందుకు వెళ్తున్నావు అని వచ్చాను. నేను సంధ్య కోసం వచ్చాను. నేను నీ కోసం వచ్చాను. నా కోసం మాత్రం రాదు. అన్నయ్య, ఏమైంది? అందరూ ఇక్కడున్నారు. చిన్నోడా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? పక్క వీధిలో ప్రకాష్కి సబ్జెక్ట్లో ఏదో డౌట్ ఉందంటే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను అన్నయ్య. చాలా పెద్ద తప్పు చేశాను. నా తమ్ముడిని అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. చదువు తప్పు మరో ధ్యాస లేని నా తమ్ముడిని అనుమానించానా నేను? ఐఎమ్ సారీ రా చిన్నోడా. ఇట్స్ ఓకే అన్నయ్య. నేను ఎందుకు సారీ చెప్తున్నానో అడగవారా? అంటే అది నీ మనసు నాకు తెలుసు అన్నయ్య. ఒరేయ్ చిన్నోడా, 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 తమ్ముడు, తమ్ముడు. రే, ఎక్కువ లాగకు, తెగుద్ది. అన్నయ్య. అమ్మో, ఇక్కడ బ్రదర్స్ డ్రామా స్టార్ట్ అయింది. పదండి పారిపోదాం, లేదంటే ఈ ఎమోషన్ ని మనం తట్టుకోలేం. గౌరీ గారు, పదండి. అసలు నా తమ్ముడు గురించి నేను చెప్పాలంటే తెలుసు తెలుసు తెలుసు. ఆని ముచ్చాలు, జెమ్స్, అంతకంటే ఎక్కువ. బాయ్, గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.